తమ విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత పైన చూపించడానికి నిదర్శనం. 20 నెలల పరిపాలన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు కాడెత్తేసి ఫామ్ హౌస్కే పరిమితమైనప్పటికీ కూడా అహంకారాన్ని, అసూయను ఏమాత్రం తగ్గించుకోకుండా వారి తనయుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన, కాంగ్రెస్ పరిపాలన పైన అనేకమైన అవాకులు చెవాకులు పేలినప్పటికీ కూడా అవినీతి సొమ్ముతో అనేకమైన సోషల్ మీడియాలను మెయింటైన్ చేసి అభూత కల్పనలు కల్పిస్తూ జూబ్లీస్ ఎన్నికలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బ తగలబోతుంది, కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలనను చీకొట్టుకుంటారు, చీత్కరిస్తుందని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కుమ్ముక్కు రాజకీయాలు నడిపించినప్పటికీ కూడా జూబ్లీస్ ఓటర్లందరూ కూడా ఇవాళ ఒక నిర్ణయాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగింది. ఇవాళ ఎవరే మళ్ళీ ప్రతిపక్ష నాయకులుగా ఉన్న కేటీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వర్తించలేదు. వారికి వారే అవాకులు చెవాకులు పేలింది. వాళ్ళ ఇది రెఫరెండం అన్నాడు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షతకు, ప్రజా పరిపాలనకు ఇది రెఫరెండం అని అన్నది ఆయన్ని. మరి అలా ఆ రెఫరెండం అన్న ఆయన వ్యక్తి ఇవాళ మరి రిజల్ట్ చూసిన తర్వాత మరి సమాధానం ఏదో చెప్పాలి. ఇవాళ ఆ రెఫరెండంగా భావించి మరి ఇవాళ శాశ్వతంగా ఆయనే తన పార్టీని రద్దు చేసుకుంటాడా, శాశ్వతంగా తనకు తానే రాజకీయాల నుంచి వైదొలుగుతాడా తనే చెప్పాలి. ఇంకో మాట కూడా అన్నాడు, జూబ్లీస్ ఎన్నికల ఫలితం తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలగాలని చెప్పి. మరి కనువిప్పు ఆయనకు కనీసం ఈ జూబ్లీస్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కానీ ఆయన పార్టీకి కానీ కనువిప్పు కలిగిందా అంటే కలగలేదని చెప్పాలి. ఇవాళ ఇవన్నీ ఆయనకైనా చెప్పుకునే. ఇలా మా పిసిసి అధ్యక్షులు కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా అల్లే ఇది రెఫరెండం అని కానీ, ఇది కనువిప్పు కానీ ఎక్కడ అల్లే. రాజకీయ అపరిపక్వతతోనా లేకుంటే అహంకారంతోనా ఇవాళ ఆయనకు ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా రెఫరెండం. ఇప్పటికీ నేను ఒకటే అంటున్నా కేటీఆర్ గారు, నిజంగా కూడా నీవు తెలంగాణ బిడ్డవే అయినట్టయితే, నీవన్న మాట మీద నీకు నమ్మకం ఉన్నట్టయితే ఈ జూబ్లీస్ ఎన్నికలను ఒక రెఫరెండంగా స్వీకరించి రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలని చెప్పాను. డిమాండ్ ఈ యొక్క జూబ్లీస్ ఎన్నికల ఫలితాన్ని ఇలా చూసుకున్న తర్వాతనైనా నీకు కనువిప్పు కలిగి నీ అహంకారపూరితమైన, నీ అసూయపూరితమైన ఉత్తర ప్రగల్భాలు మాని, ఇలా లేనిపోని నీరాపనందను మానుకొని ఇప్పటికైనా నీవు సిగ్గు తెచ్చుకొని రాజకీయాల్లో మలగాలని నేను కోరుకుంటున్నాను. అది రాలే, చూసిన తర్వాత కూడా అనిపించట్లేదు వాళ్ళకి. అది చూసిన తర్వాత కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన తర్వాత అది కూడా ఆయనకు కనువిప్పు కలిగిందనుకోవట్లే, ఆయన అహంకారం తగ్గిందనుకోవట్లే. ఏదో బై ఎలక్షన్లో గెలిస్తే మీద గెలుపా అంటాడు ఆయన. మరి బై ఎలక్షన్లో గెలిపితే గెలుపా కాకుంటే మరి నువ్వు ఎందుకు మాట్లాడినావని నేను అంటుంది వాళ్ళ. ఇంకా కూడా ఆయనకు అహంకారం తగ్గినట్టు పోలే. ఇంకా ఎంతసేపు ఒక అహంకారపూరితంగా అవినీతితో సంపాదించుకున్న సంపాదనను పక్కన పెట్టుకొని లేని మీడియాను సృష్టించుకొని, తన సొంత మీడియాను సృష్టించుకొని, ఫేక్ సంస్థ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా, తన ఛానళ్ళ ద్వారా రాయడానికి ఒక పేపర్ పెట్టుకొని, పూయడానికి కొన్ని ఛానళ్ళను పెట్టుకొని, ఇలా పేడ్ ఆర్టిస్టులను పెట్టుకొని పేడు వార్తలు రాయించుకుంటూ ఆయన ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పలినా కానీ ఇవాళ ఎక్కడ కూడా ఫలితం అవ్వాలి. ఇప్పటికైనా కానీ కేటీఆర్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి పిచ్చి ప్రేరణాపనలు రాజకీయ అపరిపక్వతతో ఏదో మీ నాయన పుణ్యమా అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద
ఇక్కడ నీకు రాజకీయ మనుగడ లభించింది తప్ప నీ యొక్క నీలో ఉన్న ప్రజ్ఞాశీలతను బట్టు నీకున్న అనుభవాన్ని బట్టు సిరిసిల్ల ప్రజలు నీకు ఓటు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా నీకు మీ నాయన చాటు బిడ్డవే, మీ నాయన పెట్టిన భిక్షనే. ఇవాళ సిరిసిల్ల ప్రజలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మమేకమై ఉన్నారు కాబట్టి నీకు ఇవాళ ఇక్కడ రాజకీయ జన్మనిచ్చింది. కానీ ఇలా కేసీఆర్ కొడుకు అయినందుకు నీకు ఆ పేరు వచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలామంది నాయకులు చాలా రకాలుగా త్యాగాలు చేసిండ్రు. కానీ చాలామంది కూడా చాలామంది వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయారు. కేవలం ఇలా నీ కుటుంబం మాత్రమే, నువ్వు కేసీఆర్ కుటుంబ సభ్యులు అయినందుకు మాత్రమే నీకు ఈ యొక్క రాజకీయ ప్రాప్తి ఉంది, నీకు కానీ మీ బావకు కానీ. ఇవాళ మీ చెల్లెనే చెప్తుంది, ఇవాళ నీ కర్మ సిద్ధాంతం మీ చెల్లెనే చెప్పింది. వాళ్ళు నీకు నీవు చేసిన పుణ్యం, నీవు చేసిన పాపమే నీకు తగిలిందని వాళ్ళ. దాని నుంచైనా ఇప్పటికైనా నీకు ఆ భగవంతుడు మంచి బుద్ధి సద్బుద్ధి కలిగించాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటికైనా అటువంటి ఉత్తర ప్రగల్భాలు, అహంకారపూరితమైన మాటలు, అసూయ ద్వేషాలతో కూసుకున్న మాటలు కావనేసి ఒక పరిపక్వత చెందిన రాజకీయ నాయకునిగా నీ రాజకీయ విమర్శలు చేస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నిజంగా నీకు తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డవే అయినట్టయితే, నీ యొక్క మాటలకు విలువ ఉన్నట్టయితే, నీ మాటకు నీవే విలువనిచ్చుకునే వ్యక్తి అయినట్టయితే, ఇలా నువ్వు చేసిన స్టేట్మెంట్ ఏవైతే రెండు ఇచ్చినావో, రెఫరెండము, చనువిప్పని, ఆ రెండింటిని నీకు నీవుగా స్వీయంగా అనుకరించుకొని వాటికి ఏ విధమైన శాస్తి నీవు జరుపుకుంటావో ఆ శాస్తి, ఆ శిక్ష నువ్వే వేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను.